చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి బాజా కేవ్స్ లోపల అయితే ఉన్నాయి. నేను కొంచెం ఇంట్రడక్షన్ కోసం ముందట పెట్టడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, వావ్, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వాటర్ ఫాల్స్ నాకు ఎంత నచ్చాయంటే వేడి వేడి ఛాయ్ తాగుతూ అలాగే మిర్చీలు తింటూ అల్లం ఛాయ్ తాగాలి అనే ఫీలింగ్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఈ స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్తే బాజా కేవ్స్ అనేటి పైన ఉంటాయంట ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా కష్టపడి మరి పూణే నుంచి లోనావాల్కి వెళ్ళి లోనావాల్ నుంచి వెళ్ళి ఇక్కడికి బాజా కేవ్స్ కాడికి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడికి బైక్స్ రెంట్ తీసుకొని మరీ వచ్చి తీయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో మీకోసం అనేసి ఇంత రిస్క్ చేసి చాలా అంటే చాలా వర్షం పడ్డది ఫ్రెండ్స్. ఘోరంగా తడుచుకుంటూ తీయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఇదంతా ప్రదేశం వర్షం కొట్టి వెలిసినట్టే ఉంది. కొంచెం సేపు మన కోసం అయితే వర్షం ఆగింది ఫ్రెండ్స్, అదే సంతోషం అనిపించింది. చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా కనిపించాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇటు సైడ్ వాటర్ ఫాల్స్ మరియు పైన చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వ్యూ మట్టుకు చూస్తే చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా రావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వర్షాకాలమే రండి, ఎందుకంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనం ఎంట్రన్స్లో ఒక టికెట్ అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, టికెట్ తీసుకున్నాం, లోపలికి అయితే వెళ్తున్నాం. ఇది బాజా కేవ్స్, బుద్ధిస్ట్ కేవ్స్ అని కూడా అంటారు. ఇక్కడ చూడండి, లోపలికి ఎంట్రన్స్లో వెళ్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక గుర్రపు డెక్క ఆకారంలో వాటి అడుగుల ఆకారంలో వీటిని నిర్మించడం అయితే జరిగింది. వీటినే బుద్ధిస్ట్ కేవ్స్ అని కూడా అంటారంట. ఇటు సైడ్ 15 పిల్లర్లు మరియు ఇటు సైడ్ 15 పిల్లర్లు, మొత్తం వచ్చేసి 30 పిల్లర్స్తో నిర్మించడం అయితే జరిగింది. ఈ బుద్ధిస్ట్ కేవ్స్ ఇప్పటి కాదు ఫ్రెండ్స్, దాదాపు 2000 సంవత్సరాల క్రితం బుద్ధిస్ట్ కేవ్స్ అంట. చాలా పురాతనమైనవి ఫ్రెండ్స్. వీటిని చూడండి, వీటికి ఒక స్టాచ్యూ లాగా చూడండి, ఒక చిన్న గొడుగు లేదా ఏదో 2 కండ్ల ఆకారంలో, ఇక్కడ ఒక పువ్వు ఆకారంలో ఇలా గీయడం అయితే జరిగింది. ప్రతి వాటిపైన ఏదో ఒక ఆర్కిటెక్ట్ అనేది అప్పట్లో వాళ్ళ కళా నైపుణ్యం, వాళ్ళు శిల్పాలు చెక్కడం కానివ్వండి, ఒక బండను ఒక కొండను ఇలా చేసి వాటికి ఒక గుడి లాగా నిర్మించారంటే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి మనుషులం మనం ఇంత చిన్నగా ఉన్నాం, మరి అప్పుడు మనుషులు ఎంత పెద్దగా ఉండేవారో, మరి వాళ్ళు ఎలా నిర్మించారో ఏంటో మనకైతే తెలియదు. కానీ వాళ్ళ కళా నైపుణ్యం ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక గుట్టనే ఒక బుద్ధిస్ట్ కేవ్ లాగా మలిచారంటే మామూలు మాటలు కాదు ఫ్రెండ్స్. చూడండి, ఎక్కడ చూస్తున్నారు కదా, ఒక హాల్ లాగా 2 అంటే రాతితోనే బెడ్ ఆకారంలో చేయడం అయితే జరిగింది. బెంచా లేకుంటే బెడ్ అనేది మనకు తెలియదు. ఇక్కడ గుర్రాలను కట్టేసేవారా మరి ఏంటి అనేది కూడా తెలియదు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం రాళ్ళతోనే కట్టి నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ వచ్చేసి మరి గుర్రాలను కట్టేయడానికా లేకుంటే కాగడాలు పెట్టుకోవడానికా ఏంటి అనేది అయితే తెలియదు. చాలా పెద్ద ఈ హాల్ లాగానైతే కనిపించింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు గెరివిచ్చిన వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చిన్న చిన్న కాగడాల మరి ఏంటియో తెలియదు, వాటిని ఎందుకు యూజ్ చేశారో కూడా తెలియదు. నాకు తెలిసి గుర్రాలను గిట్లా ఏమన్నా కట్టేయడానికా లేకుంటే వేటికి అనేది కూడా తెలియదు. మళ్ళీ వర్షం పోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, పడుతూ పోతూ ఉన్నది. ఏషియాలోనే అతిపెద్ద వర్షం కురిచే ప్రదేశం అంట ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ వర్షాలు అనేటివి అసలు తక్కువ కావంట. అడిగాము 2 రోజుల తర్వాత అయినా రావచ్చా అంటే, అసలు ఇక్కడ వర్షాలే తక్కువ కావమ్మా, ఇక్కడ ఈ వర్షాకాలం ఉన్నంతసేపు వర్షం పడుతూనే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడే వర్షం గెరివిచ్చింది అనుకున్నా, కానీ మళ్ళీ ఇప్పుడే వర్షం కుట్టడం అయితే జరిగింది. ఇక్కడ మట్టుకు
చాలా ఘోరం, విపరీతమైన వర్షం ఫ్రెండ్స్. ఇంత వర్షంలో తడుచుకుంటూ వణుక్కుంటూ రెయిన్ కోట్ సహాయంతో ఈ వీడియోలు తీయడం అయితే జరుగుతుంది. మీరు అడుగులు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వర్షానికి నాని పాకురులాగా పట్టడం అయితే జరిగింది బండ. మరి కాలు స్లిప్ అవుతుంది, అందుకోసమని కొంచెం చూసుకుంటూ నెమ్మదిగా వేయండి. మేమైతే ఒక్కొక్క అడుగు భయపడుకుంటూ ఆర్చి తూర్చి వేయడం అయితే జరిగింది. వీటిని చూడండి ఫ్రెండ్స్, వాటర్ నిల్వ చేయడానికి స్టోరేజ్ పర్పస్లో యూజ్ చేసేవారు. మనుషులు తాగడానిక గుర్రాలు తాగే వాటికా తెలియదు. ఇక్కడ నుంచి వెళ్ళి వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత పచ్చగా ఉందో. అబ్బా, చూడడానికి చాలా ఆహ్లాదకరంగా మరియు చాలా బాగుంది. వాటర్ ఫాల్స్కి అయితే ఇక్కడ కొదవలేదు ఫ్రెండ్స్. మీరు ఎక్కడెక్కడ చూడాలనుకున్నా ఇక్కడ మట్టుకు వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. మీరు ఒక వాటర్ ఫాల్ కోసం రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రెయినీ సీజన్లోనే, మాన్సూన్ సీజన్లోనే రండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా వాటర్ ఫాల్స్ గుట్ట పైనుంచి వెళ్ళి వస్తుంటే చాలా బాగుంది. ఒక సైడ్ వర్షం, ఒక సైడ్ వాటర్ ఫాల్స్, ఇంకో సైడ్ పచ్చటి వాతావరణం. ఆహా, చూస్తున్నారు కదా, ఎక్కడంటే అక్కడే వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి. చూస్తే మట్టుకు 2 కళ్ళు సరిపోవట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న బుల్లి ఆకారాలతో ఇక్కడ కూడా ఒకటి నిర్మించారు. ఇది ఏంటి అనేది మనకైతే అవగాహన లేదు, ఎందుకంటే మనం జస్ట్ చూడ్డానికే. ఇది ఏంటి అనేది మరి మనకు తెలియదు. బుద్ధిస్ట్ కేవ్స్ కాడ ఇలా నిర్మించారు, మరి దేనికోసం అనేది మనకు తెలియదు ఫ్రెండ్స్. అందుకోసమని నేను వీటి గురించి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. పోనీ తెలుసుకొని చెప్దామన్నా కూడా ఇక్కడ వాళ్ళ లాంగ్వేజ్ మనకు కొంచెం అర్థం కావట్లేదు. చూస్తున్నారు కదా, మా బ్రదర్ కూడా రావడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, శిల్పకళా తోరణం. అప్పట్లో రాళ్ల పైన శిల్పాలను ఎంత మంచిగా చెక్కారని అంటే ఎంత మంచిగా చెక్కారు. ఇక్కడ లాకేసి ఉంది ఫ్రెండ్స్, మరి అక్కడ నిర్మాణం అయిందా కాలేదా, మరి ఎందుకోసం లాకేసారో మనకు కూడా తెలియదు. ఇక్కడ అయితే దీని పక్క పొంటే ఇంకొక వాటర్ ఫాల్, చాలా పెద్ద వాటర్ ఫాల్ అయితే కనిపించింది. నేను ఇంకొంచెం పక్కకి వెళ్ళి మీకు చూపిస్తా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వర్షం నీళ్ళు వెళ్ళటానికి చేశారన్నమాట. అప్పట్లో వర్షాల నీళ్ళు ఆగకుండా వెళ్ళాలి అనేసి. చూస్తున్నారు కదా, ఈ వాటర్ ఫాల్ కానే కొంచెం గుహ టైప్లో ఉంది. ఇక్కడ అంతా పాకురు పట్టిన బండలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ బండలు ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ నుంచి వెళ్ళి తీయాలి అనుకున్నాను, కానీ స్లిప్ అయితే పరిస్థితి ఏంటి అనేసి కొంచెం డేరీ చేసి పర్లేదులే తీయచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ నుంచి వెళ్ళి మీకు వ్యూ చూపిస్తున్నాను. నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్, అదిరిపోయింది, ఆసంగా ఉంది. ఆహా, ఈ వానలో ఈ వాటర్ ఫాల్స్లో మట్టుకు చాలా అంటే చాలా బాగుంది. మనకు అట్టి ప్రదేశాలలో మిర్చీలు అవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ గుట్ట పైన కూడా మిర్చీలు, చాయ్, సమోసా లాంటివి పెడితే అందరు కొనుక్కుంటారు ఫ్రెండ్స్. వాటిని తినుకుంటూ చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే అసలు ఈ వెదర్ను ఇవి అన్నిటిని చూస్తుంటే ఆహా, వేడి మిర్చి బజ్జీలు మరియు వేడి అల్లం చాయ్ తాగాలి అనేసి అనిపించింది. కాకపోతే బ్యాడ్ లక్, ఇక్కడ ఏమీ దొరకలేదు. అందుకోసమని నేను ఇలా వ్యూ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి వెళ్ళి వ్యూ మట్టుకు నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా ఆసంగా ఉంది. అసలు చెప్పడానికి చూడడానికి మాటలు అసలు 2 కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్, అంత మంచిగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది వ్యూ మట్టుకు. మళ్ళీ ఇంకోసారి వచ్చి చూడాలనిపించేలా ఉంది. ఇక్కడ చెప్పాను కదా నేను, ఇక్కడ బాజా వాటర్ ఫాల్స్ చూడండి, లైటింగ్ సిస్టంతో అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇక్కడ నెక్స్ట్ లెవెల్లో ఉంది వ్యూ మట్టుకు. అస్సలు ఎంత బాగుందంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు మట్టుకు మళ్ళీ ఇంకోసారి వచ్చి మళ్ళీ ఒకసారి చూడాలి ఈ ప్రదేశాన్ని అని అనిపించి అంతలా అనిపించింది. చాలా ఆహ్లాదకరంగా 2 గుట్టల పైనుంచి వెళ్ళి సందు నుంచి వెళ్ళి ఇలా బైక్ పైన రావడం ఈ వర్షంలో, ఇదంతా చాలా అంటే చాలా బాగుంది. అడ్వెంచర్ ట్రిప్కి అయితే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా మీకు వాటర్ ఫాల్స్కి అయితే కొదవలేదు ఫ్రెండ్స్. ఏడ వర్షం పడ్డా చూడండి, ఈ వాటర్ ఫాల్స్ కోసమైనా మీరు రావాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. కానీ నాదొక సజెషన్ ఏంటంటే, పాకురు అనేది చాలా చోట్ల చాలా ఉంది. మీరు కొంచెం ఆర్చి తూర్చి కొంచెం జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్తే పర్లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, 2 కళ్ళు సరిపోవు చూడాలి. ఇక్కడ వాతావరణం ఆహా అద్భుతంగా ఉంది. శిల్పాలు చూడండి, రాళ్ళ పైన అసలు వాళ్ళ ఆర్కిటెక్ట్ అనేది
ఓహో! చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్కిటెక్ట్ వచ్చేసి బొమ్మలు కొంచెం కొంచెం ఎర్రమన్ను టైప్లో అయితే నిర్మించడం అయింది. రెడ్ కలర్ స్టోన్ లాగా చేశారు. చూడండి ఇక్కడ శిల్పకళ తోరణం చూడండి, ఇక్కడ శిల్పాలను చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు వర్ణించడానికి మాటలు కూడా సరిపోవట్లే. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా చెక్కారు. అందుకోసమని మీరు కనుక ఇక్కడికి రావాలి అనుకుంటే మాత్రం నా సజెషన్ ఏంటంటే వర్షాకాలమే రండి ఫ్రెండ్స్. ఎందుకంటే చూడడానికి వాటర్ ఫాల్స్ కానివ్వండి మరియు గుహలు కానివ్వండి, అప్పుడే వాన కొట్టి ఇలా వస్తుంది కదా, అప్పుడు చాలా అంటే చాలా వాటర్ ఫాల్స్ కూర్చోడానికి కొంచెం ఫెసిలిటీ టైప్లో కూడా ఉంటుంది. లోపల గుహల్లాగా కనిపిస్తున్నాయి కదా, వాటిలో ఒక బెంచ్ ఆకారంలో కూడా నిర్మించడం అయితే జరిగింది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే బాజా కేవ్స్ అలాగే బుద్ధిస్ట్ కేవ్స్ చాలా బాగా నచ్చాయి. మళ్ళీ వర్షం పడడం అయితే స్టార్ట్ అయింది. ఇదేంటో మన వీడియో తీసినప్పటి నుంచి వర్షం కొడుతుంది, వెళ్తుంది, మళ్ళీ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.